వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తన నటనను తెర మీద కొత్తగా ఆవిష్కరిస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు శర్వానంద్. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా తన హార్డ్ వర్క్తో సినీ రంగంలో మంచి నటుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు శర్వానంద్. 1984 మార్చి 6న విజయవాడలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th పూర్తి చేసుకున్న శర్వానంద్కు స్కూల్ లైఫ్ నుంచే నటనపై ఆసక్తి ఉండేదట. దాంతో స్కూల్లో జరిగే ప్రతి కల్చరల్ ఈవెంట్లో శర్వా ముందు వరుసలో ఉండేవాడట. రామ్ చరణ్, రానా దగ్గుబాటి స్కూల్ నుంచే శర్వానంద్కు మంచి ఫ్రెండ్స్. ఇక ఇంటర్ పూర్తి కాగానే సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పాడట. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో ప్రయత్నించు అని కుటుంబ సభ్యులు అనడంతో శర్వానంద్ డిగ్రీ కంప్లీట్ చేసి సినిమాల్లో ప్రయత్నాలు కొనసాగించాడు. శర్వానంద్ హీరోగా పరిచయం అవుతూ 5వ తారీఖు అనే సినిమా తెరకెక్కింది. 2003లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గా నిలవడంతో శర్వా పేరు ఎవరికీ తెలియకుండా పోయింది. దాంతో మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించిన శర్వాకు సుమంత్ హీరోగా తెరకెక్కిన గౌరీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్ర వచ్చింది. పాత్ర నచ్చడంతో శర్వా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు రామ్ చరణ్ శర్వానంద్ను చిరంజీవికి పరిచయం చేశాడు. అప్పుడే చిరంజీవి శంకర్ దాదా MBBS చిత్రంతో పాటు పెప్సీ యాడ్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత యువసేన, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మి వంటి సినిమాలతో టాలీవుడ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ దర్శక నిర్మాతలను తన వైపు చూసేలా చేసుకున్నాడు. అప్పుడే శర్వా నటనను చూసి ప్రముఖ దర్శకుడు, నిర్మాత గున్నం గంగరాజు అమ్మ చెప్పింది సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా శర్వానంద్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గమ్యం, ప్రస్థానం, సత్య 2 వంటి సినిమాలు శర్వానంద్ కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలుగా నిలిచాయి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని చేసినా కమర్షియల్ సక్సెస్ కోసం శర్వా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమా శర్వా కెరీర్ను మలుపు తిప్పింది. కమర్షియల్గా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అప్పటి వరకు సీరియస్ పాత్రలోనే కనిపించిన శర్వా రన్ రాజా రన్ సినిమాతో తనలోని కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంతో శర్వా గ్రాఫ్ అమాంతం పెరిగింది. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత శర్వా కథల ఎంపిక కూడా మారింది. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాలతో శర్వా టైర్ 2 హీరోల్లో మొదటి వరుసలో ప్లేస్ దక్కించుకున్నాడు. హీరో రామ్తో చుట్టరికం, హైకోర్టు లాయర్ కూతురుతో పెళ్లి, యువ హీరో రామ్ పోతినేనితో శర్వానంద్కి బంధుత్వం ఉందనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. వీరిద్దరూ వరుసకు బావా బావమర్ది అవుతారు. రామ్ అక్క మధు స్మితాను శర్వా అన్న కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా ఇరువురి మధ్య ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏర్పడింది. గతంలో కొన్ని సినిమా ఫంక్షన్స్లో ఇద్దరూ కలిసి సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది పసునూరు మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డిని శర్వా 2023 జూన్ 3న వివాహం చేసుకున్నాడు. వీరికి లీలాదేవి మైనేని అనే కుమార్తె ఉంది. మెగాస్టార్తో థమ్స్అప్ యాడ్. ఇక సినిమాల్లోకి రావాలని ఆసక్తిగా శర్వానంద్ 17 ఏళ్ల వయసులో ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.
మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధంతో అప్పట్లో థమ్స్ అప్ కూల్ డ్రింక్ యాడ్లో నటించడం ద్వారా తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 2004లో 5వ తారీఖు అనే చిన్న సినిమాతో డెబ్యూ ఇచ్చాడు. గౌరీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మి వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. వెన్నెల మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్తో ఆకట్టుకున్నాడు. కెరీర్ను మలుపు తిప్పిన సినిమాలు. యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించిన శర్వానంద్ అమ్మ చెప్పింది చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. గమ్యం, అందరి బంధువయ్య, ప్రస్థానం వంటి చిత్రాలు మంచి సక్సెస్ సాధించడమే కాదు, అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. 2014లో వచ్చిన రన్ రాజా రన్ మూవీతో అతని మార్కెట్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. అక్కడి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. జర్నీ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, పడిపడి లేచే మనసు, ఒకే ఒక జీవితం వంటి మంచి చిత్రాలు శర్వ ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. నిర్మాతగా శర్వ. చివరిగా మనమే సినిమాతో నిరాశపరిచిన శర్వానంద్ ప్రస్తుతం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలానే యువి క్రియేషన్స్ బ్యానర్లో శర్వ 36, సంపత్ నంది డైరెక్షన్లో శర్వ 38 సినిమాలు చేస్తున్నాడు. శర్వ హీరోగానే కాకుండా నిర్మాతగాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. శర్వ ఆర్ట్స్ అనే బ్యానర్ను స్థాపించి కో అంటే కోటి అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ మూవీ ఫ్లాప్ అవ్వటంతో ఆ తర్వాత మళ్ళీ నిర్మాణం జోలికి పోలేదు.